యస్యాహ తే ఏ నీ యొక్క నిరవధిం, నిరవధిం అంటే ఇంకా అని చెప్పడానికి వీలు లేనటువంటి స్వతహా నిత్యానుకూలం, స్వతహాగానే భగవానునికి ఎప్పుడు అనుకూలంగా ఉండేటటువంటి మహిమానం నీ గొప్పతనాన్ని ప్రభు పరమాత్మ ఎవరైనా తద్వల్లభోపి నీకు చాలా ఇష్టడైనటువంటి నీ పరమాత్మ, నీ పతి అయినటువంటి పరమాత్మ కూడా ఆత్మనైవ తన వైభవాన్ని తాను ఎలా అయితే పరిచ్ఛేదించి చెప్పలేడో నీ వైభవాన్ని కూడా అలా పరిచ్ఛేదించి ఆయన చెప్పజాలడు. అంటే ఎలా? ఈయత్తయా అంటే ఆవిడ వైభవానికి తెలియదా లేదా అసలు లేదని చెప్పలేట. ఇంత వైభవం ఈవిడిది ఈయత్తయా అని అర్థం. ఈయత్తయా అంటే ఇంత అని చెప్పడానికి భగవంతునికి కూడా వల్ల కాదు. నా అలం అలం నా అనం సరిపడు. ఆయన కూడా చెప్పలేడు నీ వైభవాన్ని ఇంత. అలాంటి తాం త్వాం తాం త్వాం అలాంటి గొప్పతనం కలిగినటువంటి నిన్ను ఇప్పుడు నేను స్తోత్రం చేయాలంటే భగవంతుడే నీ వైభవాన్ని తెలుపలేడంటే మరిక నేను నీ వైభవాన్ని తెలుపగలనా? తెలుపలేను కదా అని ఆమె సాక్షాత్కరించింది ఆడవందారులు. కనుకనైతే నీ యొక్క వైభవాన్ని నేను ఇప్పుడు వర్ణించబోతున్నాను. అహం ఎలా విదన్ స్తోష్యామి, అహం విదన్ స్తోష్యామి తెలుసుకొని, నీ అనుగ్రహం వలన నీ వైభవాన్ని తెలుసుకొని స్తోత్రం చేస్తున్నాను, స్తోత్రం చేస్తాను. స్తోష్యామి స్తుతిస్తాను అని అర్థం. ఎంచేత అంటే ఎలాంటి నీ యొక్క గొప్పతనమును, అమ్మ యొక్క గొప్పతనం దాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎలాంటి వాడు భగవానుడు? ఎవరో తనను వచ్చి ఆశ్రయించినటువంటి అన్నగారి చేతిలో సంపదలను కోల్పోయినటువంటి వాడు సుగ్రీవుడు. అలాగే పెత్తండ్రి కారణంగా పెత్తండ్రి కుమారుడు, ఆయన కారణంగా సంపదలు కోల్పోయినవారు పాండవులు. వీళ్ళనందరినీ కాపాడినటువంటి పరమాత్మకు ఆయన ధర్మి, అమ్మ ధర్మము. ద్రౌపదీదేవికి బలువలను ఎలా ఇచ్చాడు భగవంతుడు? మహాభారతంలో ఆమె భగవానుని ప్రార్థించినప్పుడు ధర్మోంతరితో మహాత్మా, పరమాత్మ అంటే ఎవరండి? ధర్మస్వరూపుడు ఆయనేగా. ఆయన వ్యక్తి, ఈమె శక్తి. ఆయన ధర్మి, ఈమె ధర్మం. సాహమస్మి సనాతని అని చెప్తారు కదండి విష్ణు పురాణంలో అక్కడక్కడ. కనుక ధర్మోంతరితో మహాత్మ అంటే ఈవిడతోటి కలిసి ఉన్నటువంటి వాడే, కనబడకుండా ఉండేటటువంటి వాడే, బలువలను అనేకములైనటువంటి వాటిని వసగను అంటారు కదండి. అలాంటి వైభవం కలిగినటువంటి అమ్మను
కీర్తిస్తున్నారు ఈ 2వ శ్లోకంలో. యస్యాస్తే మహిమానం ఆత్మనైవ త్వద్వల్లభోపి ప్రభుః నాలం మాతుమియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః. భగవంతునితో సమానమైన వైభవమును కలిగినటువంటి ఆమె ఏ నీ యొక్క అన్నమాట. యస్యాహ అళతే అని పెద్దదో నిత్య సంబంధ అంటారు గనక ఏ నీ యొక్క అని అర్థం. భగవంతుడు ఎలాంటి వాడు? యస్యాయుతాంశాంశ విశ్వశక్తిరియం స్థిత. యస్య అయుతాంశాంశే అంటే 10,000 భాగములు అనుకుంటే అందులో మళ్ళా ఇంకా అన్ని భాగాలు చేస్తే ఎంత భాగం ఉంటుందో ఆ మాత్రం జ్ఞానంతో శక్తితో ఈ విశ్వమంతా కూడా నిలబడి ఉందో. ఈ విశ్వమంతా ఇలా ఉండడానికి కారణం పరమాత్మ. స్వశక్తిలేశాత్ ధృతభూత సర్గః. తన యొక్క శక్తిలో లవలేశంతో ఇంత జగత్ సృష్టిని నిర్వహించేటటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ యొక్క వైభవాన్ని చెబుతున్నటువంటి ప్రమాణములు ఇవి. ఈ విశ్వమంతా కూడా పరమాత్మకి అమ్మకి అభేదంగా భావించడం వలన పరమాత్మ వైభవం అంతా అమ్మకి చెందుతుంది. ఎంచేత ఆయనను ఎడబాయకుండా ఆయనను ప్రోత్సాహపరుస్తూ ఉండేటటువంటి ఆమె కనుక ఆమె పరంగాను ఇప్పుడు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి. మనం మనసైవ జగత్ సృష్టిం సంహారం చ కరోతి యః. ఏ పరమాత్మ ఎవరైతే మనసైవ ఆయన ఈ జగత్తుని సృష్టించాలన్నా లేదా లయం చేయాలన్నా ఆయనకేం పని పట్టదు. కేవలం సంకల్పమాత్రము చేతనే జగత్ సర్గ స్థితి లయాదులను నిర్వహించేటటువంటి వాడు. మిగతా వాళ్ళలా పని చేయాల్సిన అవసరం లేదు. అదే సాధిస్తున్నారు. ఏమని? మనసైవ సంకల్పమాత్రం చేత. ఉపనిషత్తు చెప్పిన వాటిని హృదయంలో ఉంచుకుని పురాణం వర్ణిస్తోంది మనకి. మూలం ఉపనిషత్తు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? స ఐచ్ఛత. భగవానుడు ఈ జగత్తును నిర్మించెను అని చెప్పదు. సంకల్పించెను ఈ జగత్తుగా వికరింపజేయాలని భగవంతుడు సంకల్పించెను అంటుంది. సంకల్ప మాత్రమే. మిగతా వాటికైనా లోపల ఉన్న పరమాత్మ యొక్క సంకల్పమే తరువాతి రూపములుగా పరిణమించడానికి హేతు అవుతుంది. తాపైక్షంత ఇలా చెప్తుంది ఉపనిషత్తు. కనుక మనసైవ, మనసు అంటే సంకల్పం అన్నాడు, మనసులో పుట్టేది సంకల్పం. మనసైవ జగత్ సృష్టిం సంహారశ్చ
కరోతి యః సంహారము, సృష్టి, ఆద్యంతాలు ఈ రెండింటినీ చెప్పారంటే ఆ మధ్యలో కూడా చెప్పబడినట్టే. ప్రత్యాహార న్యాయం చేత సృష్టి స్థితి లయములు కదండి. సృష్టిని చెప్పారు, లయాల్ని చెప్పారు. అంటే మధ్యలో ఉండేటటువంటి స్థితిని కూడా చెప్పారని అర్థం. వీటన్నిటికీ ఏమిటి మూలం? పరమాత్మ సంకల్పం కదండి. సంకల్పం అంటే అమ్మవారే. ఆయన వక్షస్థలంలో ఉండే ఆవిడే కదండి, హృదయంలో ఉండే ఆమె కదండి. ఇంకా ఉపనిషత్తు ఏం చెప్తుంది? పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. భగవానుని శక్తి అనేక విధములుగా వినబడుతున్నది. భగవానుని గొప్పదైన శక్తి అనేకములుగా వినబడుతున్నది. ఎలాంటిదా శక్తి? స్వాభావికి, స్వభావ సిద్ధమైనటువంటిది అని. జ్ఞానము, బలము, క్రియ అని అని ఇంకా ఏకోహై నారాయణ ఆసి. అంటే కొంచెం నిశ్చయంగా చెప్పడం. నారాయణ స్థితి మహోపనిషద్బ్రవీతి సవ్వాదికి ప్రభృతయోపి అనుజగ్మురేనా కోరతాడు. ఏమంటారు? ఈ జగత్తుకంతటికి మూల కారణం అండి. ఎవరని చెప్తుంది? మహోపనిషత్తు చెప్తోంది. నారాయణ స్థితి, నారాయణుడే ఈ జగత్తులకన్నిటికీ మూల కారణము అని. అలా కాదండి. అంటే అనేకమైన వాదాలు ఉంటాయి కదండి. ఓసారి బ్రహ్మదేవుడు చేస్తాడు, ఓసారి విష్ణుమూర్తి, ఓసారి రుద్రుడు. ఇలా ఇలా వంతులు మార్చుకొని చేస్తూ ఉంటారు. అను లేదా అది ఆయన సృష్టికర్త అంటే బ్రహ్మగా జగత్ప్రసిద్ధుడు, ఆయనే సృష్టికర్త. నారాయణుడు చెప్పిందంటే ఏదో ఆయనకు లోబడనే ఏదో చెప్పుంటుంది. అంతేగాని సృష్టికర్త బ్రహ్మే అవుతాడు కానీ ఈయన ఎందుకు అవుతాడు అని అనడానికి సంకోచానికి ఆస్కారం లేకుండా అదే చెప్తున్నారు కోరుతాడు. నారాయణ స్థితి మహోపనిషత్ బ్రవీతి. మహోపనిషత్తు పేరు పెట్టి చెప్పు ఎవరి సృష్టికి మూలమైనటువంటి వాడు అని. సౌబాలికి సువాలోపనిషత్తు అద్భుతమైనటువంటి ఉపనిషత్తు. దానికి శృతప్రకాశికాకారుడు వ్యాఖ్యానాన్ని, అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అట్లాంటి సౌబాలికి ప్రహృదయోపి సుబాలోపనిషత్తు మొదలైనవి కూడా అనుజగ్మురేనా ఈ మహోపనిషత్తుని అనుసరించి నారాయణుడు అని ఆయన పేరు పెట్టి చెప్పాయి. పేరు పెట్టి చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ ఇన్ని పేరుంది, ఇది మరో చోట మరో పేరు ఉంటుందండి అనేదో అనడానికి వీల్లేదు. ఎందుచేత అంటే మిగతా వాటిని తొలగిస్తూ పరమాత్మను మాత్రమే చెప్పినటువంటి వాక్యం అది. ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మా నేశానః నేవేద్యావా పృథివీ న నక్షత్రాణి. ఏం చెప్తుంది అక్కడ ఉపనిషత్తు? ఏకోహవై నారాయణ ఆసీత్, నారాయణుడు ఒక్కడే ఉండెను అని చెప్పి ఊరుకోలేదు. ఏమంటారు మన వాళ్ళు? ఊళ్ళో అంతా పూజింపబడినా మాకు ఇంట్లోనే ఎక్స్పర్టీ అండి అంటూ ఉంటారు. ఊరంతా ఆయన మాట విన్నా ఇంట్లో భార్య పిల్లలు ఏంటండి. అలా భగవంతుడు కూడా ప్రతి కోట్ల వాళ్ళు ఎవరండి? కొడుకు మనవాడు అండి, బ్రహ్మదేవుడు, రుద్రుడు. వీళ్ళే కదా పరులేమో అని శంకింపబడేటటువంటి వాళ్ళు. దాన్ని తొలగిస్తూ ఏం చెప్తోంది? ఏకోహై నారాయణ ఆసీత్, నారాయణుడు ఒక్కడే ఉండెను. న బ్రహ్మ, బ్రహ్మ లేడు. నేశానః, ఈశ్వరుడు లేడు. నేవేద్యావా పృథివీ, ఈ ఆకాశము లేదు,
ఈ పుడమి లేదు, నా నక్షత్రాణి, నా చంద్రత, ఇలా 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 ఎవ్వరూ లేరు. నారాయణుడు ఒక్కటే ఈ సృష్టికి ముందు ఉండెను. ఆయనే నారాయణాత్. మరి వీళ్ళు నారాయణాత్ బ్రహ్మజాయతే అని ఇత్యాదిగా చెప్తుంది కదండి. కనుక దివ్యో దేవ ఏకో నారాయణ, దివ్యుడైనటువంటి వాడు ఆయన ఒక్కడే ఉండెను అని అనేక ఇత్యాది இப்படி பிரமாணங்களாலே ప్రతిపాదింపబడ్డ పరత్వదైవుడయవనాయి. ఇలా ఈ ఉపనిషత్తులలో చెప్పబడిన పరత్వాన్ని కలిగినటువంటి వాడై ఉనగ్గు వల్లభనాన సర్వేశ్వరును మహప్పడా, నీకు వల్లభుడైనటువంటి అంత గొప్ప పరమాత్మ కూడా యశబ్దத்தாலே అవాంగ్మానస గోచరమాయిరుగ్గిర ఉన్నుడయ యస్యాహాతే అన్నారు కదా. ఏని యొక్క వైభవాన్ని, పరమాత్మ అంతటి వాడు కూడా నీ వైభవం ఎలాంటిది? అవాంగ్మానస గోచరం, వాక్కుకి అందదు, మనస్సుకి గోచరించదు, అలాంటి వైభవం అన్నమాట. కనుక దాన్నే సాధిస్తున్నాం. నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన పరమాత్మ కూడా యశబ్దத்தாலே అవాంగ్మానస గోచరమాయిరుక్కిర ఉన్నుడయ అడవిరందిరుక్కిర పెరుమయ్యి, అంతం లేకుండా ఉండేటటువంటి నీ గొప్పతనమును ఇవ్వడవు ఎందు నిరూపిక్కుమడవిల్. ఇంతండి అమ్మవారి వైభవం అని నిరూపించాల్సి వస్తే ఆత్మనైవ నాలం, తన వైభవాన్ని తాను ఎలా ఇంత అని నిరూపించి చెప్పలేడో నీ వైభవాన్ని కూడా అలాగే చెప్పలేడమ్మా అని. తనగ్గున్ తన్ తన్మై తెలియవరియానై, తన స్వభావం ఏమిటో తనకు కూడా తెలుసుకోవడానికి దుర్లభమైనటువంటి వాడు అంటారు కదండి. అలాంటి అని నమ్మాళ్ళవార్లు సాధించిన రీతిగా తన్ స్వరూప నిరూపణం పన్న తాన్ మాట్లాడా పోలే, తన స్వరూపం ఏమిటి అనే దానిని చెప్పడానికి తానే సమర్థుడు కాని రీతిగా ఉన్నుడే వైభవ నిరూపణం పన్నుంబోదు, నీ వైభవాన్ని తెలిపేటప్పుడు అసమర్థనాయి ఇరుక్కం అన్న. అంత గొప్పదానివమ్మా అని. ఓహో, ఇక అంత గొప్పవాళ్ళు ఇద్దరు ఉన్నారన్నమాట. ఒక ఆయన పరమాత్మ, ఒక ఆవిడ అమ్మగా. అయితే ఈ లోకమునకు శేషులు ఇద్దరు, ఒక ఆయన పరమాత్మ, ఒక ఆవిడ అమ్మవారు అని అనుకోవాలా అని ప్రశ్న వేసుకుంటాడు. ஆனால் జగత్తుకు శేషిద్విత్వం ఉండో. ఇద్దరు శేషులు ఉన్నారా? శేషి అనబడేవాళ్ళు అంటే నిత్యానుకూలం స్వతః, పరమాత్మకు ఎప్పుడు అనుకూలముగా ఉండడాన్ని సహజ సిద్ధమైన స్వభావముగా కలిగిన దానివి నువ్వు అని అర్థం, నీ యొక్క అని. కనుక అమ్మవారు ఎట్లాంటిది? భగవంతుడితో ఎప్పుడు చేరి ఉంటుంది కదండి. కనుక అహంతా బ్రహ్మణస్తస్య సాహమస్మి సనాతని ఏమంటుంది అమ్మ? అహంతా, నేను అంటున్నాం కదండి మనం. నేను అనే తనం మనలో ఉంటుందండి. మన నుంచి కాసేపు నేను అనే దానిని తీసి వేరు చేయండి, నేను పక్కన పెట్టండి, పక్కకి ఎడుతుందా? నేను అనేది అహంతా, నేను అనబడే స్వభావం నేను విడిచిపెట్టి ఉండదు, అతడితోటే ఉంటుంది. అలా పరమాత్మని విడిచిపెట్టి నేను ఉండను, ఆయనతోటే ఉంటాను. సాహమస్మి సనాతని.
కనుక పరమాత్మ ఒకవేళ నేను అంటే ఆ నేనులో నేనున్నానని అర్థమయ్యా అందండి అమ్మవారు. ఇది దాని అర్థం. కనుక ఇద్దరు విడిగా ఉంటే కదా ఇద్దరు శేషులు అనుకోవడానికి. ఇద్దరు కాదు, ఒకళ్ళే. ఆయన శేషి, ఈవిడను కలిగిన ఆయన శేషి కదా. కనుక శేషిద్విత్వం రాదు. నిత్యానుకూలం స్వతః. ఎందుకని? అస్యేషాన జగతః, అస్య జగతః ఈశాన. ఈ సమస్త జగత్తుకు నియామకురాలు ఆమె. సరిగా చెప్పు. ఆవిడ నియామకురాలు, ఆయన నియామకుడా. విష్ణుపత్ని పక్కన దానికి మళ్ళా హేతుగర్థ విశేషణం అంటూ ఉంటారు. ఇలాంటి వాటిని హేతు అని చెప్తుందండి ఈ విశేషణం. విష్ణుపత్ని అనే అమ్మవారి యొక్క ఈ విశేషణం హేతుగర్భమైనటువంటి. హేతు ఏమిటి? పరమాత్మకు పత్ని అయి ఉండుట వలన ఈ జగత్తునంతటినీ శాసించి ఆవిడ ఎలా అయింది? ఆవిడ జగచ్ఛాసకుడైన పరమాత్మకు పత్ని అయి ఉండడం వలన. పిళ్ళలోకాచార్యులు వారు అద్భుతంగా ఒక చూర్ణికని అనుగ్రహిస్తారండి మనకి మోక్షుపడిలో. అకారము చేత నారాయణునికి చెందినవాడు జీవుడు అని కదా చెప్పబడుతోంది. సుపాంశులకు అని లోపిస్తుంది చతుర్థి విభక్తి వచ్చి ఆ మీద. ఆయ మా అంటే అకార శబ్దవాద్యుడైన నారాయణుని కొరకే జీవుడు అని కదా అర్థం. ఇలా అర్థాన్ని చెప్పినప్పుడు నారాయణునికి అని చెప్తే అర్థం ఏమిటి? నారాయణుని పత్నికి అని కూడా అర్థము అన్నారు. ఎలా కుదురుతుంది? అకారం నారాయణుని చెప్పినప్పుడు అమ్మవారిని చెప్తే ఇంకొక ఉకారం ఏదో ఉందిగా. అకారం నారాయణుని చెప్పినప్పుడు మీరు మళ్ళా మధ్యలో అమ్మవారిని పట్టుకొచ్చి చేరితే ఆవిడికి దాసుడు అంటారేమిటి? తయోర్ దాస ఇది ప్రణవ లక్షణం అని చెప్పింది కదా. అంటే దానికి సమాధానం సాగిస్తున్నారు ఈ సూత్రంలో. ఏమని? ఒరువరడి వైకొళ్ళుంబోదు గృహిణికెండ్రెండ్రే ஆவணையோலை எழுதுவது. கிருஹிணிக்கென்ற அன்றே ஆவணையோலை எழுதுவது ஆகிலும் பணி செய்வது గృహిణిక్కెరే. ఇది సూత్రం. అంటే అర్థం ఎప్పుడైనా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పని చేయాలండి. ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ అంటూ ఉంటారు కదా, వీళ్ళు బాండ్ రాయడం అలాంటివి ఉంటాయి కదండి ఉద్యోగాల్లో. అలాగే ఒకళ్ళ దగ్గర వీడు పనికి చేరాడు. పనికి చేరేప్పుడు ఒప్పందపు పత్రము రాసుకుంటున్నారు. ఆ పత్రం రాసుకున్నప్పుడు ఆ పత్రంలో ఫలానా పేరు కలిగినటువంటి తమకు, ఫలానా పేరు కలిగిన నేను ఇంతకాలం ఈ జీతానికి పని చేయగలవాడను. ఇది ఆవణయోలై అంటే పని చేయడానికి సమ్మతి పత్రం అన్నమాట. దాన్ని ఎడుదువదు రాసినప్పుడు మీకు మీ భార్య గారికి అని అందులో రాయడు. ఆ యజమాని గారి పేరు రాస్తాడండి. మీ దగ్గర నేను పని చేయగలవాడను అంటాడండి. సరే, కానీ ఇంట్లో పని ఎవరు చెప్తారు? ఈయన చెప్తాడా? నేను పొద్దున్నే వెళ్ళిపోతాడండి ఆఫీస్కో పని మీద. ఆ ఇల్లాలే ఉంటుంది ఇంట్లో. అయినప్పటికీ కూడా ఆహిలం అయినప్పటికీ పని చేయవదు గృహిణిక్కిరే. అమ్మగారే పని చెప్తుంది ఇంట్లో, ఆ పని చేయి ఈ పని చేయని ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. వ్యాహతంగా ఉన్నటువంటిది. అఫీషియల్ గా చూసినా ఏదో ఎస్పీ గారి ఇంట్లో పని చేయడానికి వెళ్తాడండి. నా పని చేసేది అంతా ఎక్కడంటే అమ్మగారు చెప్తుంది. ఆ బట్టలు ఉతికించి పట్టడం, మరో పని చేయి మరో పని చేయి అని చెప్తుంది కదండి. కనుక ఇవే రికార్డులో ఉండవు. ఫలానా ఆవిడ దగ్గర పని చేస్తున్నాడు ఈయన ఏముండదు కదా. ఆయన డ్యూటీ ఎక్కడ వేశారంటే ఎస్పీ గారి ఇంట్లోనే ఉంటుంది. కానీ ఎస్పీ గారి పేరు ఉంటుందే కానీ వాళ్ళ ఆవిడ గారి పేరు ఉండదు. కానీ పని చేస్తూ ఉంటాడా లేదా? కనుక సమ్మతి పత్రంలో పేరు ఉండకపోయినా పని చేయనది ఇల్లాలకే కదా. అలా ఇప్పుడు అకారమునకు అకార శబ్దవార్తుడైన వానికి శేషభూతుడు అన్నా అమ్మవారికి శేషభూతుడనే అర్థం. ఎందుకంటే ఆవిడ అక్కడ ఉండి పరిపాలిస్తూ ఉంటుంది, ఆయన హృదయంలో ఉండి పరిపాలిస్తూ ఉండేటటువంటి ఆమె ధర్మపత్ని కనుక ఇక్కడ కూడా ఈవిడ మరి రెండో శేషి అని కాదు, భగవంతుడు శేషి అయితే
సేవలను కొనువాడైతే ఆయనతో పాటు ఈవిడు కూడా సేవలను కొనునామే అని అర్థం. కనుకనే ఈవిడ్ని ఎలా చెప్పారంటే మీరు ఈ జగత్తునంతా నియమించినది అంటే భగవంతుడు ఈవిడికి వశ్యుడు కనుక ఈవిడ బెతనం సాగుతుందండి. అశేషానా జగతో విష్ణుపత్ని, విష్ణుపత్ని అయి ఉండడం వలన పత్ని సంబంధం చేత ఈమె లోకానికి అంతటికీ కూడా నియామకురాలు అవుతోంది. ఎనగయాలే జగత్పత్త ఎవడికి శేషిణీత్వము, శేషిణి స్త్రీ గనక శేషి మగవాడు. ఈ శేషిణి అయి ఉండడం అనేది ఎలా వచ్చింది అమ్మవారికి అంటే అవని పత్త ఆ భగవంతుడిని బట్టి వచ్చింది. ఏమంటున్నారు అక్కడ? విష్ణు పత్ని అంటే పతికి పత్ని, పత్నికి పతి ఏమవుతాడు? శృతప్రకాశికాచార్యులు పతి శబ్దానికి అనేక అర్థములు ఉన్నా పాలన పూరణయోహో అని అనేక అర్థములు ఉన్నప్పటికీ రూఢిగా పతి శబ్ద శేషిని రూఢ అంటారు శృతప్రకాశికాచార్యులు. శేషి అనే అర్థమునందే రూఢంగా చెప్తుంది పతి శబ్దము. అంటే అన్ని చోట్ల ధాత్వర్థం పనిచేయదు. ధాత్వర్థాన్ని పుచ్చుకునే చెప్తానంటే కనబడదు, ఒక చోట వర్తించదు. అయిన దాని ఎందు కూడా మిగతా వాటి ఎందు వర్తించే ప్రమాదం ఉంటుంది. అతివ్యాప్తి అవ్యాప్తి రెండు ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకున్నాం మనం, ఉదాహరణ చెప్పుకున్నాం. ఏమిటి ఉదాహరణ? గోశబ్దం ఉందండి. గోశబ్దానికి అర్థం ఏంటి? వెళ్ళు. గోహు గౌహు అని. గౌహు అంటే అర్థం ఏంటి? గచ్చతీతి గౌహు అని, నడిచేది అని అర్థం. నడిచేది కనుక గోవు, తెలుగులో అయితే గోవు, గోవు అని అర్థం. ఇది రూఢిగా చెప్పుకోవాలి తప్ప ధాత్వర్థాన్ని బట్టి అర్థం చెప్తాను అన్నాను. నడుస్తోంది కనుక గోవు అన్నాను. పడుకుందండి ఆవు. ఇప్పుడు ఇది గోవు అవునా కాదా? మరి ఆ అర్థం ప్రకారం అయితే నడవాలిగా. ఇప్పుడు నడవడం లేదు, పడుకుంది. అంటే గోవు అన్న మానేస్తాం, దాన్ని గోవు అనాలి. కర్మగారి మనం మార్నింగ్ వాకో ఈవినింగ్ వాకో కిలోమీటర్లు చేస్తున్నాం. మనం పట్టుకుని గోవని ఎవడైనా అంటే ఊరుకుంటాం, ఊరుకోగలండి. మరి మనం నడుస్తున్నాం కదా. అంటే అలా ధాత్వర్థం కాదా? దానికి ప్రధానమైన అర్థం ఏదో ఉంటుంది. ఆ శాస్త్రాధిమత్వం ఏదో ఉంది కదండి. దాన్ని బట్టి గోశబ్దాన్ని చెప్తారు కదా. దానికి శబ్దం దానికే వర్తిస్తుంది అని కదా అర్థం చెప్పుకోవాలి. అలా పతి అనే శబ్దానికి శేషి అనే అర్థం. అలా కాకపోతే ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రి పెద్దవాళ్ళు అయిపోతారండి. కుర్రవాడు కుమారుడు వాడే ఉద్యోగం చేస్తున్నాడు, వాడే వీళ్ళందరినీ పోషిస్తున్నాడు అండి. పోషించడం అనే పతి శబ్దానికి అర్థం అనుకుంటే ఇప్పుడు ఇంట్లో ఆ తండ్రికి తల్లికి వీడు పోతావాలి. మరి వీడు పోషిస్తున్నాడు కదా, అవుతాడా? అవడుగా, వీడు కుమారుడే అవుతాడు. కనుక పతి శబ్దం అనేటువంటిది పోషించుట అనే అర్థమందు కాకుండా శేషి అనే అర్థమును చెప్తోంది. కనుక భగవానుడు సర్వశేషి, అమ్మవారికి శేషి, పత్ని అంటే ప్రతి సంబంధిత్వేన ఆయనకు శేషభూతురాలు. ఆయనకు శేషభూతురాలు అవడం వలన జగత్తుకంతటికి శేషిణి అయ్యింది ఈమె అని తెలుస్తోంది మనకి. కనుక పరమాత్మకు విష్ణుపత్ని అనడం ద్వారా అంటే రెండు సంబంధాలను చెప్తున్నారండి. శ్రీ శబ్దార్థమే వివరిస్తున్నారు ఇక్కడ. రెండు సంబంధములు ఏమిటి? పరమాత్మను పరమాత్మకు శేషభూతురాలయుండుట, సేవించుట.
మిగతా వారందరి చేత సేవింపబడుట. అశేషానా జగత, జగత్తుకి శేషిణి, పరమాత్మకు శేషభూతురాలు. శ్రీ శబ్దానికి రెండు వ్యుత్పత్తులు చెప్పేటటువంటి అర్థం, సారాంశం అదే కదా. కనుక శేషిద్విత్వం ఇల్లై, శేషిద్విత్వం అనేది లేదు. ஆனால் இவனை பத்த இவள் శేషభూతయాహిన్, இவளுடைய வைபவ నిరూపణం பண்ண వన్నాదే ఎన్న వన్నాదు. కనుక ఆ పరమాత్మను బట్టి ఈవిడ శేషభూతురాలైనట్లయితే ఈవిడికి ఏం పెద్ద వైభవం చెప్తామండి మనం. ఈవిడ భగవంతుడికి శేషభూతురాలే కదా అని అనడానికి వీలు లేదు. ఎందుచేత ఆవిడ గొప్పతనం ఎంతది. పరమాత్మకి శేషభూతురాలే నిజమే, కానీ పరమాత్మ ఆవిడ వైభవంలో ఆయనే తల మునకలైపోతాడు, ఆయనే మునిగిపోతాడు. అంత గొప్పతనం కలిగిన ఆమె ఈమె సాయిస్తుంది. ఏమని అపూర్వనానారసభావ నిర్భర ప్రబుద్ధయా ముక్త విదగ్ధ లీలయా, అపూర్వములైనటువంటి అనేక రసములను కలుగజేయడం ద్వారా ముగ్ధ విదగ్ధ లీలయ, ఆవిడ యొక్క లీలలందు ఈయన ముగ్ధుడైపోయి ఉండేటటువంటి లీల. అంటే ఆవిడ యొక్క వైభవమునందు ఈయనే మునిగిపోతాడండి. అలాంటి క్రీడా వైభవం, అతి విదగ్ధమాయిరుందుళ్ళ క్రీడా వైభవత్తాలే, వైదగ్ధ్యం కలిగి ఉండేటటువంటి వివిధత సామర్థ్యం అన్నమాట. అది కలిగి ఉండేటటువంటి దాని యందు మునిగిపోయి పరమాత్మ ఉంటాడు కనుక ఈవిడ గొప్ప ఆవిడ. పరమాత్మనే ఇంతగా పరవశుణ్ణి చేసే ఆమె అంటే ఎంత గొప్ప ఆవిడ ఉండాలి ఈవిడ. కనుకనే పిత్తర్ పరిమలర్ మేల్ పావైకి, పిత్తర్ పనిమలర్ మేల్ పావైకి, పనిమలర్ మేల్ పావైకి, మంచు బిందువులు పడుతూ ఉండేటటువంటి నవనవోన్మేషంగా ఉండే పద్మం, పద్మంలో ఏం చేసి ఉండే ఆమె పని మలర్ పావై, అమ్మవారు పావైకు. ఆ అమ్మవారి విషయంలో భగవానుడు పిత్తర్, పిచ్చివాడు, వ్యామోహం కలిగిన వాడు, అందులో మునిగిపోయి ఉండేటటువంటి వాడు అనే திருநெடுந்தாண்டக பாசம். என்கிறபடியே பிரமேய பரவசனாயிருக்கையாலே சர்வஜனாயிருந்தாலே ஆகிலும் నిరూపిక మాటాదే ఆయితూ ఇరుప్పదు. భగవంతుడు ఎంత గొప్ప సర్వజ్ఞుడైనప్పటికీ కూడా సాధించారు. ఇరుప్పదు అక్కడ ఏంటి వాక్యం? యస్యాస్తే మహిమానం ఆత్మనైవ త్వద్వల్లభోపి ప్రభుః వల్లభః అపి ప్రభుః. అంటే సర్వజ్ఞః సర్వవిత్ ఇత్యాది గొప్పతనాన్ని కలిగినటువంటి భగవంతుడైనా నీ వైభవాన్ని ఇంత అని చెప్పజాలడు. ఇంచేత ఇయత్తయా మాతం నారమని, ఇంత గొప్పతనం కలిగినది అని పరిచ్ఛేదించి చెప్పడానికి పరమాత్మ అంతటి వాడు కూడా సమర్థుడు కాడు అని. కనుక ఈ అభిశబ్దాన్ని చెప్పడం వలన పరమాత్మకు
ఆయన కూడా చెప్పలేడు అనడం ద్వారా మిగతా వాళ్ళందరూ అందులో అంతర్భవించిపోతున్నారు. మిగతా వాళ్ళ సంగతి చెప్పాలా? లీలా విభూతిలో ఉండేవాళ్ళు ఇక నీ వైభవాన్ని వర్ణించలేరని చెప్పడం అనేది కిం పునర్న్యాయ సిద్ధము అంటారు కదండి. దండాభూపికా న్యాయ సిద్ధము ఒకటే అర్థం. ఆయనే చెప్పలేడంటే మిగతా వాడు చెప్పలేరనే సంగతి చెప్పాలండి. కిం పునః నీకు చెప్పాల్సిందే ఉంది అని అర్థం. ఇక్కడ తద్వల్లభోపి మీ ఆయన కూడా చెప్పలేడు అనడంలో అర్థం ఏంటి? నీకు వల్లభుడైనటువంటి, నీకు వల్లభుడంటే నీకు దగ్గరగా ఉండేవాడు, నీ అన్ని విషయములను దగ్గర ఉండి పరిశీలించేవాడు కదండి. భగవంతుడు ఎప్పుడు ఎడవాయకుండా ఉండే మిథునం కదండి వాళ్ళు. కనుక ఆయనకు తెలిసి ఉండాలి. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కాక, ఇతర భువనములలోని వారికి తెలియకపోవచ్చును కాక, మరి ఆలోకంలో ఆవిడ పక్కన ఉంటే ఇంట్లో ఉండే భార్యకి భర్త సంగతులు తెలియవా, భర్తకి భార్య సంగతులు తెలియవండి అని తెలుస్తాయి కదండి. ఆ వీధిలో ఎంత గొప్పగా నాటకాలు ఆడిన ఆయన ఇంట్లో తెలిసిపోతుందిగా. మరి అంటే ఇంట్లో వాడే కదండి ఈయన. ఆయన కూడా చెప్పలేడమ్మా నీ వైభవాన్ని ఇంతాన్ని పరిచ్ఛేదించి అని అర్థం. మరొకటి తద్వల్లభోపి అనడంలో ఆయన కూడా చెప్పలేడంటే నువ్వు చెప్పలేవు అనేది కూడా అందులో అంతర్భవించుంది. నువ్వు చెప్పలేవు, మీ ఆయన కూడా చెప్పలేడు అని అర్థం. ఆళవందర్ల ఈ గంభీరమైన తద్వల్లభోపి ఈ ఒక్క మాటను పుచ్చుకొని ఒక శ్లోకం రాసేశారండి కోరతాడు. ఏమంటారు? దేవిత్వన్మహిమావధిర్న హరిణా నాపిత్వయా జ్ఞాయతే యద్యప్యేవమథాపి నైవ యువయోః సర్వజ్ఞతా హీయతే యన్నాస్త్యేవ తదజ్ఞతాం అనుగుణాం సర్వజ్ఞతాయా విదుః వ్యోమాంభోజమిదం తయా కిల విదన్ భ్రాంతోయమిత్యుచ్యతే. శ్రీస్తవంలో కోరద్దాళ్వాన్ యొక్క దివ్య సూక్తి. నీ వైభవం పరమాత్మ చెప్పలేడు, నువ్వు చెప్పలేవు. నాపిత్వయా జ్ఞాయతే అంటే అభిశబ్దాన్ని ఇక్కడ ప్రయోగించడానికి కారణం ఏమిటి? తద్వల్లభోపి అన్న అభిశబ్దం వలన అమ్మవారు అందులో అంతర్భవించి ఉంది అనేదాన్ని వివరించడం కోసమని ఈ శ్లోకంలో మీ ఆయన తెలపలేడు, నువ్వు తెలపలేవమ్మా, నీకు నీ వైభవం తెలి, మీ ఆయన చెప్పలేడు అనగానే వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది. అంటే సర్వజ్ఞ సర్వవిత్ అంటే అన్నీ తెలిసిన వాడంటే మరి వాళ్ళ ఆవిడ గొప్పతనమే ఆయనకి సరిగ్గా తెలియదంటే ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? కాకుండా పోవాలి కదా, ఏదో లోటు ఉండాలి కదా. లోటు ఉన్నదనే అర్థం సిద్ధిస్తుంది కదా తెలియదంటే. ఎన్ని తెలిసినా ఒకటి తెలియకపోవడమే కదా. అజ్ఞత్వం అనే దోషం రావడం లేదా అంటే కాదు. ఎంచేత ఎన్నాస్త్యేవ తదజ్ఞత సర్వజ్ఞతాయా అనుగుణం విదుః అనే అర్థం. దేనికి అంతం లేదో దానికి అంతం లేదని, దేనికి అంతమును తెలుసుకొన జాలమో దానికి అంతమును తెలుసుకొన జాలమని చెప్పిన వాడే తెలిసినవాడు. దానికి అంతమును తెలుసుకుంటానన్నవాడు తెలుసునన్నవాడు తెలిసినవాడు కాదు, తెలియదన్నవాడు తెలిసినవాడు. తెలుసునన్నవాడు తెలిసినవాడా? తెలియదన్నవాడు తెలిసినవాడండి. అన్ని విషయాల్లో కాదు, అంతం లేని దాని విషయంలో, ఎవరికి అంతు చిక్కని విషయంలో అది అంతు చిక్కదని తెలుసుకోవడమే తెలివి అని. అలా కాకపోతే అన్నీ తెలుసునంటే అన్నీ తెలియవు, అన్నీ తెలుస్తాయా? దానికి ఉదాహరణ కూడా చెప్పేశారు. వ్యోమాంభోజమిదం దయాకిల విధన్ వదంతరి చెప్తే తెలుస్తున్నాం. వదన్ విధన్ అని అక్కడ పాట అంటే అర్థం ఏంటి? ఆకాశంలో ఏమంటాడు? గగన కుసుమం అన్నమాట, అది సురభి.
ఆకాశంలో పుష్పం అబ్బా ఎంత పరిమళం వేస్తోందండి. ఆకాశంలో పుష్పం ఎక్కడ ఉంటుంది? నిరారంభం కదా. అక్కడ పుష్పం ఉంటుందా, దానికి పరిమళం ఉంటుందా? ఎవడో ఒకటి చెప్పాడు, నీకు కనబడ్డా నీకు తెలియదురా, నువ్వు అజ్ఞానివి, నేను విజ్ఞానాన్ని కనుక నాకు తెలిసిందిరా అంటే, నీ విజ్ఞానానికి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కదరా, ఎర్రగడ్డలో ఆసుపత్రిలో ఉండని తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. కనుక భ్రాంతోయమిత్యుచ్యతే, వాడు వెరివాడు అని చెప్తారు. లేని దాన్ని యశవంధ్యాసుదోయాతి, ఓ వచ్చేస్తున్నాడు రా బాబు, అందరూ జాగ్రత్తగా సర్దుకోండి. ఏమిట్రా, ఎవడరా వస్తున్నాడు? గొడ్రాలు కొడుకు వస్తున్నాడు రా. గొడ్రాలు కొడుకుంటాడా? గొడ్రాలు కొడుకు వస్తున్నాడు రా. కపుష్పకృత శేఖర, వాడు కూడా ఎలా ఆకాశగంగ ఎందు స్నానం చేసి ఆకాశంలో పుట్టిన పుష్పాన్ని నెత్తి మీద పెట్టుకొని కుందేటి కొమ్ముని ఆయుధంగా పట్టుకుని మన చంపడానికి గొడ్రాలు కొడుకు వస్తున్నాడు అని ఒకడు అన్నాడు అనుకోడు. గొడ్రాలు కొడుకుంటాడా? ఆకాశంలో పువ్వు ఉంటుందా? కుందేటి కొమ్ము ఉంటుంది. మరి పట్టుకొని వస్తున్నాడంటే అర్థం ఏమిటి? భ్రాంతోయం ఇత్యుచ్యతే. ఈ మధ్యన కొంచెం స్క్రూలు చేయందని అంటుంటారు కదండి, అలా చెప్పాల్సిందే కదండి. కనుక అపూర్వ విషయాలు చెప్పేస్తే తెలివైన వాడు కాదు, ఎవరికి తెలియంది చెప్పేస్తే తెలివైన వాడు కాదు. దేనిని తెలుసుకున్న జాలమో దానిని తెలుసుకున్న జాలమని తెలుసుకొనుటే తెలివికి లక్షణము అనం. కనుక ఇప్పుడు అమ్మవారి వైభవానికి అంతం లేదు, స్వామి వైభవానికి అంతం లేదు. కనుక దానికి అంతం లేదని తెలుసుకోవడమే తెలివి. తెలుసునంలో ప్రతివాడు తెలివైన వాడు కాడు, కొన్నిటిని తెలుసుకోలేమన్నవాడు తెలివైనవాడు అనం. అందుకని ఇక్కడ పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వానికి ఏ భంగం కలదు. అమ్మవారి వైభవాన్ని భగవంతుడంతటి వాడు కూడా కనుగొనలేడు అంటే అదేదో తక్కువతనం అని అనుకోవడానికి వీలు లేదనమాట. అందుచేత ప్రమేయ పరవశనాయిరుక్కయాలే. సర్వజ్ఞుడండి ఆయన, అని చెప్పండి. ఆయనకి తెలియకపోవడం ఏమిటండి? అమ్మవారి వైభవం ఆయనకి తెలీదు, భగవంతుడికి తెలీదు, ఆయన చెప్పలేడు అంటారు కదా, మనం నమ్మచ్చునా? ప్రమేయ పరవశనాయి, ఆయన ప్రమేయమైన అమ్మవారి వైభవం, అందులో ఈయన మునిగిపోయి ఉండడం అని తెలియదండి భగవంతుడికి. ఆ ప్రేమ పారవస్యంలో మునిగిపోయి ఉంటాడు గనక ఆయన సర్వజ్ఞుడై ఉన్నా నిరూపించజాలడు. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం. కనుక లీలావిభూతిలో ఉండేవారు అమ్మవారి వైభవాన్ని వర్ణించలేరు అనడం పర్వాలేదు. ఎందుకంటే లీలావిభూతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ తెలివితేటలకి ఎక్కడో ఒక చోట పరిమితి ఉంటుంది. మనకంటే కొంచెం ఎక్కువ తెలివైన వాళ్ళు అయితే కావచ్చు కాక, కానీ ఎక్కడో ఒక చోట పరిమితి ఉంటుంది. ఉండకపోతే వాళ్ళు పొరబడే అవకాశాలు ఉండవు కదా, ఎల్లవేళలా సర్వజ్ఞులు ఉంటే. కానీ పరమాత్మ అలా పొరబడే అవకాశం లేనివాడు కదా, నిత్య విభూతిలో అనేవాడు కదా. ఆయన కూడా తెలుపజాలడు నీ వైభవాన్ని. అంటే నిశ్చయమైనటువంటిది, అంతం లేని వైభవము. తాం త్వాం, అంతటి వైభవము కలిగిన నిన్ను, கீழ் பிரதிபாதிக்கப்பட்ட பரத்வத்தை நிரூபக தர்மமாக உடையாயிருக்கிற உன்னை. నిరూపక ధర్మం, ఎవరి గొప్పతనాన్ని మనం తెలుసుకోలేమో ఆవిడేనండి అమ్మగారంటే అని. స్వరూపం ఏమిటో తెలిసిన తర్వాత చెప్పే గుణాలు కాదు, స్వరూప నిరూపక గుణములు కొన్ని ఉంటాయి, నిరూపిత స్వరూప గుణములు కొన్ని ఉంటాయి. వ్యక్తి ఎవరో తెలిసిన తర్వాత కొంచెం పరికించి చూస్తే మనకి అందులో ప్రకాశించే గుణాలు కొన్ని ఉంటాయి. వ్యక్తి ఎవరో తెలిసిపోయింది అనుకోండి, ఈయన దయగలవాడండి, లేదా ఈయన కోపధారండి, ఈయన మరొకటండి తెలుస్తాయి మనకి. కానీ వ్యక్తి ఎవరు అంటే పట్టి ఇచ్చే గుణం, దాన్ని స్వరూపమును నిరూపించు గుణము, స్వరూప నిరూపక గుణములు అంటారు. అలాంటి గుణం ఏది అంటే ఎవరికి అందని గొప్పతనం కలిగి ఉండడం. ఇదే ఆవిడికి పరమాత్మకి ఉండేటటువంటి గుణములు ఉంటాయి. కనుక ఆవిడ స్వరూపాన్ని నిరూపించడానికి తగినటువంటి వైభవం, అట్లాంటి గొప్పతనాన్ని నిరూపక ధర్మంగా కలిగినటువంటి నిన్ను, అట్లాంటి నిన్ను తామనేదానికి అర్థాన్ని చెప్పి, అట్లాంటి నిన్ను నేను స్తోత్రం చేయలేనమ్మా.
అనితాం త్వం అనగానే అమ్మవారు ఒకసారి వారికి ప్రత్యక్షమైంది. ఆళవందారు ఎంచేత కిం మృష్టం సుతవచనం పునరపి కిం మృష్టం తదేవ సుతవచనం. లోకంలో అందమైన మాట చెప్పేసాడు తిరుక్కురల్. కుడలినిది ఏమంటాడు ఆయన, యాడినిది ఎన్బర్ తమ్మక్కల్ మళచుల్ ఏడాదా. ఇది కుర్రల్లో చెప్పిన మాట. యాడినిది వీణాగానం అండి, ఎంత బాగుందండి, ఎంత మధురంగా ఉందండి అంటారట కొందరు. మరికొందరు కుడలినిది వేణుగానం ఎంత మధురంగా ఉందండి, ఆహాహా వీళ్ళెవడు సరైన వాడు కాదండి అన్నాడు ఈయన కుర్రళ్ళు. మరి ఎవళ్ళండి ఎక్కువ ఆనందాన్ని అనుభవించేవాళ్ళు? ఎవళ్ళంటారు ఈ మాట? వేణుగానం బాగుందనేవాడు, వీణాగానం బాగుందనేవాడు ఎవడు? తమ్మక్కల్ తమ పిల్లల యొక్క ముగ్ధ మనోహరములైన జల్పితములను వినలేని వాళ్ళు ఎవడు అంటారు ఈ మాట. వాటికంటే మధురంగా ఏముంటుందండి? కిం మృష్టం, ఏదయా నీకు లోకంలో ఇష్టం, సుతవచనం. ఇంకా చిన్నపిల్లవాడు అప్పుడప్పుడే ఇంకా పలు వరుస వస్తూ ఉంటుంది, స్పష్టంగా శబ్దాలను ఉచ్చరించలేడు, ఏదో అస్పష్టంగానైనా మాటలను చెబుతూ ఉంటే కిం మృష్టం సుతవచనం. ఆ పిల్లవాడు మాట్లాడుతున్న మాటలు పరమ ఆనందజనకంగా ఉంటాయి. కొంతకాలం పోయిన తర్వాత ఎరా సరే మొన్నప్పుడు అన్నావు, ఇప్పుడు పునరపి కిం మృష్టం, ఇప్పుడే నీకు ఇష్టం. ఇప్పుడు ఆ పిల్లవాడికి స్కూల్లో చేరాడు, పాఠాలన్నీ చదువుకున్నాడు. ఏదో ఇప్పుడు చెప్పే పాఠాలన్నీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారే కదండి, అదేదో వచ్చి ఇంటికి వచ్చి చదువుతున్నాడండి. అది వింటే ఆనందం. మా అబ్బాయికి ఎంత బాగా వచ్చేస్తున్నాయో చూడండి, అప్పుడు రైమ్స్ చదువుతున్నాడండి మా వాడు అని పొంగిపోతూ ఉంటారు కదండి. అయిపోయింది, వాడు ప్రౌఢుడు అయిపోయాడు. కిం మృష్టం, మళ్ళీ ఇప్పుడు నీకేమి ఇష్టం రా, వయసు అయిపోయిందిగా. ఇప్పుడు వాడు ప్రాజ్ఞుడై చదువుకుని ఆ చదువుకున్న విద్యా విశేషాలన్నింటినీ వాడు ఉపన్యసిస్తుంటే ఆ తండ్రికి అదే ఆనందజనకం. కనుక తల్లిదండ్రులకు ఆనందజనకమైంది ఏమిటండి? వాళ్ళ పిల్లల ముగ్ధ జల్పితములు ఆనందజనకములు కదండి. కనుక అమ్మ ఆవిడ ఆడవందారుల యొక్క శ్రీ సూక్తులను వినాలి అనుకుంటుందండి. మీరు ఆవిడ వైభవాన్ని చూసి భయపడిపోయి, అమ్మా నీ వైభవం మీ ఆయనకే తెలియదంటే నా అలాంటి వాడిని స్తోత్రం చేయాలనుకుంటే అమ్మో అంతకంటే మరొక పాపపు కృత్యం ఉందా? ఎంచేత అంటే మా మాటలన్నీ చాలా కర్కశములైన మాటలు. ఇలాంటి మాటలతో నిన్ను వర్ణించడం అంటే నిన్ను మలినపరచడమే అవుతుంది. కనుక ఇలాంటి పాపానికి ఒడిగట్టకూడదు. తెలిస్తే చెప్పచ్చు, తెలియదని తెలిసిపోయిన తర్వాత ఇంక చెప్పడం అంటే తగ్గించడమే అవుతుంది కదా. అంటే దీన్ని చెప్పకూడదు, నేను స్తోత్రం చేయడానికి యోగ్యుని కాను అంటే ఎందుచేత నీ వైభవాన్ని పూర్తిగా వర్ణించలేకపోతే అవధ్యాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం అని. భట్రవారు ప్రభావమే. భట్రవారు తర్వాత కూడా సంస్కృత ద్రావిడ వేద సూక్తై భాంతం మదుక్తైర్మలినీకరోతి శ్రీరంగకమ్రః కళభం కయేవ నాత్వాపి ధూళీ రసికం నిషేధ. మాటోడు శ్రీరంగనాథుడనే ఒక మత్తమాతంగా ఉంది. ఏనుగుని మాటోడు స్నానం చేయించిన తర్వాత మడ ఒడ్డుకొచ్చే బురద మీద చల్లుకున్నట్టుగా సంస్కృత సూక్తులు ద్రావిడ వేద సూక్తులు భగవంతుడిని కీర్తిస్తుంటే ఆయనకు తెలిసి తెలియని మా మాటలను వినడమే ఆనందం. కనుక ఈ మాటలను పరమ శబ్ద సహా కదండి, ఈ మాటలను స్వీకరిస్తాడు ఆయన. కనుక భగవానుని కీర్తించేది మన వాక్కులు పునీతం కావడం కోసమని తప్ప మన వాక్కులు పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణంగా చెప్పగలవని అర్థం కాదు. మనమేమిటి వేదమే చెప్పలేదంటే ఆమ్నాయ రామసీంనామపి
హరివిభవే వర్షబిందోరివాబ్ధౌ సంబంధాత్ స్వాత్మలాభౌ నదు కబళనత స్తోతురేవం కిమ్మే. పరమాత్మని గురించి స్తోత్రం చేయడానికి ఎవళ్ళు సమర్థులు? ఆమ్నాయానాం అసీం నామపి. వేదములే పరమాత్మని పూర్తిగా కీర్తించలేవంటే అలానే వేదములు పరమాత్మని కీర్తించడం మానేశాయా? నేను చెప్పుకున్నాం కదండి, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మనం భగవంతుని వైభవాన్ని కొలవలేము అని ఊరుకున్నాయా వేదములు? కీర్తిస్తున్నాయిగా. ఎందుకు కీర్తిస్తున్నాయి వేదములు భగవానుని? సంబంధాత్ స్వాత్మలాభో నా దుఃఖబడనత. పూర్తిగా మేము పరమాత్మ వైభవాన్ని చెప్పేస్తామని కాదు. మరి వాన పడినప్పుడు వర్షపు చినుక్కు కాలిన పెనం మీద పడితే ఆవిరైపోతుంది, మురికి నీటిలో పడితే మురికి నీరు అయిపోతుంది. కానీ అదే మంచి చక్కటి సరోవరంలో పడితే మంచి నీరై తన సత్తని పొందుతుంది. నేల మీద పడింది అనుకోండి ఇంకిపోతుంది. అలా కాకుండా నీటిలో పడింది అనుకోండి అది నీరు నీరుగా ఉంటుంది. సముద్రంలో పడింది అనుకోండి నీరు నీరుగా ఉంటుంది. అలా కాకపోతే నేల పడితే ఇంకిపోతుంది. మన వాక్కు పరమాత్మ అనే సముద్రంలో పడాలి, పడితే మన వాక్కుకి సార్థక్యం. అలా కాకపోతే ఆ వాక్కుకి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కనుక సంబంధాత్ స్వాత్మలాభ భట్వారి సూక్తి. పరమాత్మను కీర్తించడం అనే సంబంధం వలన ఆ వాక్కులు వేదవాక్కులు తాము ఉన్నవి అవుతున్నాయి. స్వాత్మలాభ అంటారు కదండి. అలా భగవానుని కీర్తించాలి అంటే కీర్తించడం అనేది మన సత్తా నిలబడడం కోసం. నిలబడడానికైనా సామర్థ్యం ఉండాలిగా. అలా అని చెప్పి మనం తెలివి తక్కువ మాటలతో చేయలేం కదండి. దానికైనా అమ్మ కటాక్షమే కావాలండి. ఇప్పుడు అమ్మ ప్రత్యక్షమైంది, మిగతా వాళ్ళు అమ్మని ప్రార్థిస్తారు. మనసి విలసదాక్షణ భక్తి సిద్ధాంజనేన నిధిమివ మహిమానం భుంజతే తేపి ధన్యాః అంట. ఇప్పుడు కాటుకు పెట్టుకుంటే కొన్ని భూగర్భంలో ఉండేటటువంటి నిధులు లాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. మామూలు గంటి కనబడవు. అదేగా ఈ లెన్సులు అవి పెట్టి చూస్తూ ఉంటారు కదండి. అన్నీ తనిఖీ చేస్తూ ఉంటారా? ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళందరికీ అనుభవమే కదా, అన్ని స్కాన్ చేస్తూ ఉంటారు కదండి. అలా ఈ శాస్త్రములలో ఉండే పరమాత్మ తత్వాన్ని పట్టి ఇచ్చే కాటుక ఒకటి ఉంది. పిత్తఘ్నం అంజనమనా పురుష జాతు నేత్రే నైవ ప్రభాభిరపి శంఖసితత్వబుద్ధి. మన ఈ కంటికి ఉండే దోషాన్ని తొలగించేటటువంటి అంజనం. భక్తి సిద్ధాంజనేన నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః. అమ్మ కటాక్షానికి నోచుకున్న వాళ్ళకి ఎలా అయితే కాటుకు పెట్టుకుంటే లోపల నిధులు కనబడతాయో అలాగే అమ్మ వైభవం అంతా దృగ్గోచరం అవుతుంది. దానికి ఏం కావాలి? అమ్మ కటాక్షం కావాలి. కనుకనే అమ్మ దగ్గర ఈ నైత్యానుసంధానం ఎందుకోసమని? అమ్మ అయ్యో స్తోత్రం చేయరా నాయన, కావలసిన వాక్కులు నేను ఇస్తాను అంటుంది. ప్రార్థించాలిగా అమ్మని. సూక్తిం సమగ్రయతునః స్వయమేవ లక్ష్మీ వైదగ్ధ్యవర్ణ గుణ గుంభన గౌరవైర్యా కండూలకర్ణ గుహరాః కవయో దయంతి. కవులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంత బాగా కీర్తిస్తున్నాడండి ఈయన, ఎంత బాగా కీర్తిస్తున్నాడండి అని చెవులొక్కి వినేటటువంటి రీతిగా ఉండే సూక్తులను అమ్మ మాకు ప్రసాదించుగాక అంటే ఎవరండి? లోకే వనస్పతి ఇలా చెప్పుకుంటూ పోతే లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యా ప్రసాద పరిణామ ఉదాహరంతి సా భారతీ భగవతీ తు యదీహి యదాసి తాం దేవ దేవ మహిషీం శ్రియమాశ్రయామః. భగవానుడు విద్యలకు అధిదైవం అండి. ఆయన భార్య
ఈవిడ విద్యలకన్నిటికీ అధిష్టాత్రి అమ్మవారు. హయగ్రీవ స్వామి అండి, ఆయన భార్య విద్యలకు అధిష్టాత్రి అమ్మవారు. కనుక కూరతాళ్వాన్ శ్రీస్తవంలోని అద్భుతమైన సూక్తి. లోకంలో పాఠం చెప్తున్నారు మాస్టర్, ఒకటికి చెప్పిన వెంటనే 2 సార్లు చెప్పగానే ఐదు అప్పచెప్పరా అప్పచెప్పేస్తా. మరొకడు ఉంటాడు, ఎన్నిసార్లు మొద్దు నీకేం ఎక్కదురా అంటే లోకంలో వనస్పతి ఓ మొక్క, బృహస్పతి బుద్ధికి బృహస్పతి అండి అంట. తారతమ్యం ఎందువల్ల కలిగింది? యస్యా ప్రసాద పరిణామ ఉదాహరణ. ఏ సరస్వతీదేవి కటాక్షం వలన ఒకడింత విజ్ఞాని అవుతున్నాడో, ఒకడేమి కలిగిన వాడు అవుతున్నాడో. సా భారతి భగవతీతు యదీయదాసి. ఆవిడ మరి నూలాట్టి అంటారండి. ఆవిడ నూలాట్టి వచ్చి లక్ష్మీదేవికి కోడలు కదండి, ఊడిగని చేస్తుంది కదండి. కనుక ఈవిడ కటాక్షం కోసం ఆవిడ చూస్తూ ఉంటుంది కదా. అలాంటి ఆవిడ అమ్మ. కనుక అమ్మ కటాక్షం పడితేనే విద్యలని మనకు అబ్బుతాయి. ప్రార్థిస్తున్నారు భట్రు గారు, అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. స్తోత్రం చేయాలంటే అమ్మ అనాఘ్రాతావద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివ అథాపి గహనం పదానాం సౌభ్రాత్రాద్ అనిమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మఖ్యం బహుముఖయ వాణీ విలసితం. అనాఘ్రాతావత్యం, ఎక్కడ దోషం అనేటటువంటి వాసన ఎక్కడ ఉండనటువంటి సూక్తులను అనుగ్రహించు అమ్మా. నాకు చదువుకునే వాళ్ళందరూ చదువుకోవాలండి. 2 శ్లోకాలు రోజు అనుసంధానం చేసుకోవాలి. శ్రీగుణ రత్నకోశంలోని ఈ 2 శ్లోకములను. ఒకటి సూక్త్యం సమగ్రయత్న. చదువుకునే వాళ్ళు అంటే అందరూ విద్యార్థులనే అర్థం కాదు, అందరూ విద్యార్థులమే, అందరూ చదువుకోవాల్సింది. సూక్త్యం సమగ్రయత్న అనే శ్లోకం ఒకటి. అనాఘ్రాతావద్యం, ఎలా ఉండాలి ఆ వాక్కులు. అమ్మ ఎలాంటి వాక్కులను మనకి ప్రసాదించాలి. అనాఘ్రాతావద్యం, ఎక్కడ దోషం అనేటటువంటిది లవలేశం కూడా ఎక్కడ అంటనటువంటి సూక్తులై ఉండాలి. బహుగుణ పరీణా, ఆ వాక్కులకు గుణములు అద్దాలి, వాక్కులకు సొగసులు అద్దాలి. అలంకారాలు అనుకోండి, అరగల రసం అనుకోండి, భావం అనుకోండి, శబ్దానికి తగినటువంటి భావం, రసం, అలంకారం ఇవన్నీ చెప్తాడు కదండి సాహిత్య దర్పణంలో. ఇవన్నీ లక్షణాలన్నీ చెప్తాడు. ఈ శబ్ద కావ్యానికి ఇవన్నీ ఏమేమవుతాయి, శరీరం ఏది, ఆభరణాలు ఏవి, ఆత్మ ఏది, ఇలాంటివన్నీ చెప్తాడు కదండి. కనుక ఇవన్నీ ఉండాలి. బహుగుణ పరీణాహి, ఆ శబ్దం వినగానే పండితుడే, కానీ మాట్లాడితే ఏదో మన పిల్లలు చెదకొట్టుకుంటూ ఉంటారు సరే ముసలమ్మ పెద్దవాళ్ళ ఇంట్లో, అలాగా దంచుతున్నట్టుగా ఉండకూడదు మాటలు. ఎంత హాయిగా ఉండాలండి. కనుక ఆ మాటలు కూడా బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం, మనసులో ప్రేమని వర్షిస్తున్నటువంటి మాటలు అయ్యి ఉండాలి. ఆ మాటను వినగానే ఎలాంటి వాళ్ళైనా ఎంత బాగుందండి అని, ఎలాంటి వాళ్ళైనా ఉద్యదాచేరపి అంటాడు రామచంద్ర స్వామి. కత్తెత్తుకుని వచ్చిన వాడు కూడా స్నేహితుడైపోవాలండి, అంత తీయగా మాట్లాడాలి. కనుక అలా ఉండాలి. మనసో దుహానం సౌహార్దం, ప్రేమను చిప్పిల్లుతూ ఉండేటటువంటి పదములను వాడాలి. అలా అని చెప్పి పేలవమైన పదములను, మీరంటే నాకెంతో ఇష్టం, ఇలాంటివో పేలవమైన పదాలు వాడడం కాదు. పరిచితమివ అథాపి గహనం, ఆ మాటలు మనకు అర్థం కాని ప్రౌఢమైన శైలిలో మాట్లాడాడు అనుకోండి, దాంతో మనకు అర్థం కాదండి వాడి భాష అని వదిలేస్తారు, ఇంక వెళ్ళారు వాడి దగ్గరికి. అలా ఉండకూడదు. పరిచితమివ, ఈ శబ్దాలు ఎక్కడో మనం విన్నట్టే ఉందండి అన్నట్టు ఉండాలి. ఉన్నా అలా అని చెప్పి మనకు తెలిసిన మాటలు మాట్లాడితే మనం ఎందుకు వింటాం? కనుక అథాపి గహనం, అయినా ఏదో లోపల అర్థం ఉందండి అని గంభీరంగా ఏదో తెలుసుకోవాలండి అని అనిపించాలి. కనుక పరిచితమివ అథాపి గహనం
పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయో. ఆ పదముల పొందిక, కూర్పు, పరస్పరం శబ్దాల యొక్క సాహచర్యం ఎలా ఉండాలి? ఆ పదముల కూర్పు అంటే దేవతల లాంటి వాళ్ళు కూడా వచ్చి చెవి యొక్కి వినాలనిపించేటంత మధురంగా ఉండాలి. దానిని బహుముఖయ వాణీ విలసితం, అలాంటి వాక్కుల విన్యాసాన్ని నాకు అనుగ్రహించు అమ్మా అని ప్రార్థిస్తారు భట్రు వారు స్తోత్రం చేసే ముందు. అలాంటి వరాలను ఇచ్చేసింది ఆడవందారులకి అమ్మవారు ప్రత్యక్షం. కనుకనే అమ్మవారిని చూచి ఇప్పుడిక స్తోత్రానికి ఉద్యుక్తులు అవుతున్నారు. ఇంతవరకు అమ్మో నీ వైభవాన్ని వర్ణించగలవా అన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అమ్మవారు వచ్చి లేదు నాయన నువ్వు స్తోత్రం చేయవయ్యా, నాకు వినడానికి ఉత్సుకతగా ఉంది, నీకు కావలసిన శక్తులన్నీ ఇస్తున్నాను అన్నట్టుంది. కనుక ఇప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది. పర్వాలేదు ఏమండి, మరి ఇంతసేపు అమ్మో నేను స్తోత్రం చేస్తే అమ్మవారు మరిన పడిపోతుంది అన్నారు కదా, ఇప్పుడు ఆ బుద్ధి ఎక్కడికి పోయిందండి? ఇప్పుడు స్తోత్రం చేయడానికి ఎందుకు ప్రారంభించారు? చేత కాదంటే చేత కాదని ఊరుకోవాలిగా. ఇప్పుడు ఎందుకండి స్తోత్రం చేస్తున్నారు మీరు? స్తోత్రం చేయడానికి కావలసిన హేతువులేవో వాటిని ఇప్పుడు వర్ణించి సాగిస్తున్నారు. ఏమని? దాస ఇది, నేను ఎవరిని? దాసుణ్ణి. దాసుణ్ణి గనక నీ కైంకర్యం చెయ్యడమే నా జీవన లక్ష్యం, జీవన విధానం. ఆ కైంకర్యం అనేది వాచికంగా ఉంటుంది, కాయికంగా ఉంటుంది. ఇప్పుడు ఓపిక లేని వాడు చేయగలిగింది కాయికమైన కైంకర్యమే, వాచికమైన కైంకర్యమే కదండి. నాకు కూడా చేద్దామని ఉందండి, ఏమిటో శరీరం సహకరించగా అని మాటల్లో మాత్రం చెప్పేస్తూ ఉంటాం కదండి బోళ్ళని. కనుక తేలిక సుఖకరమైంది ఏది అంటే వాచిక కైంకర్యం, కాయికమైనటువంటి కైంకర్యం కంటే కూడా. ఇప్పుడు స్తోత్రం చేయాలంటే కావలసినది కాయికమైన కైంకర్యం కాదు, వాచికమైన కైంకర్యమే చేయాలి కదండి. అది చేయాలి అంటే దాస ఇది, అంతరంగ కింకరుణ్ణి నేను, అమ్మవారికి దాసుడిని నేను. ఒకవేళ ఎప్పుడైనా పరమాత్మకి అమ్మవారికి ఏమైనా మాట పట్టింపు వచ్చింది అనుకోండి, అప్పుడు మేము వెళ్ళి అమ్మగారి పక్కన నిలబడతాం తప్ప అయ్యవారి దగ్గర నిలబడం. పిల్లలందరూ ఎక్కడికి చేరుతారండి? తల్లి పక్కకే చేరుతారండి. కావాలంటే మరి తల్లి కప్పుకున అవి ఇవి పెడుతుందండి, నాన్నగారే పెడతాడు ఏ పెట్టడైనా. కనుక ఆయన డబ్బులు ఇస్తే ఈవిడేగా వండి పెట్టేది. కనుక కప్పుకుని అమ్మ దగ్గరికి చేరుతారండి పిల్లలందరూ. కనుక అమ్మవారి పక్షం, మన వాళ్ళందరూ కూడా అమ్మవారి పక్షమే కదండి. అందుచేత దాస ఇది అడియేన్ ఎండ్రు కొండు ఆశ్రయిక్కిరేన్ ఎన్గిరార్. నేను నీకు దాసుణ్ణి గనక దగ్గరకు వచ్చి అమ్మా ఈ స్తోత్రం చేయబోతున్నాను. దాసుడు నువ్వు ఒకడవేనంటే ఈశ్వరీం సర్వభూతానాం ఏమన్నారండి? సర్వభూతములకు ఈశ్వరి ఆవిడ అంటే సర్వభూతములు దాసులే, అందరూ దాసులేగా ఆవిడికి. ఈయనొక్కరే దాసులా? ఇది ఈయనకే అసాధారణం కాదుగా, సర్వలోక సాధారణమైనటువంటి లక్షణం కదండి. ఈశ్వరీం సర్వభూతానాం అశేషానా జగత, జగత్తుకంతటికి కూడా అస్య జగత ఈశాన పరిపాలించే ఆమె అని చెప్పడం చేత మరి అందరికీ శేషుణినే కదయా. నమకు జగత్తుత్పత్తి శేషుణీత్వం సాధారణమనరో. లోకం అంతా మాకు దాసభూతమైంది, నేను మీకేమిటి విశేషం? మీరు వచ్చి స్తోత్రం చేయడానికి, వాళ్ళకంటే మీకుండే విశేషం ఏమిటి? ఏమైనా ఉందా? అవరిహళికాటిల్ విశేషమేన్, వాళ్ళకంటే మీకుండే విశేషం ఏమిటండి? ఎందు పిరాట్టి అరళిచ్చేదార్ అని అమ్మవారు అడిగింది ఆడవందరిని. అవరిహళికాటిల్ విశేషమేన్ విశేషమేన్ என்று பிராட்டி அருளிச் செய்தார். அவர்களிற்காட்டில் நெடுவாசி குண்டே ஸ்வரூபானுரூபமான சேஷத்துவபூர்வகமாக பிரபன்னனானேன் என்கிறார். దాస ఇది ప్రపన్న ఇది చ రెండవది. జగత్తంతా అమ్మవారికి దాసులే, కానీ ఆ జ్ఞానం వాడుకుందా? మేము అమ్మవారికి దాసులు అని అనుకుంటున్నారా లోకంలో వాళ్ళు? లేదుగా. అమ్మవారినే ప్రపత్తి చేసిన వాడిని నేను కనుక మిగతా వాళ్ళు దాసులు అయినా నిన్ను ప్రపత్తి చేసిన వాడిని. ప్రపత్తి చేయడం అంటే పాల ముంచినా నీట ముంచినా నీవే భారం తల్లి అని అనడం కదండి. అలా ప్రపత్తి చేసినటువంటి వాడిని గనక
వాళ్ళకంటే నాకు విశేషం ఉంది. అదే సాధిస్తున్నారు. స్వరూప అనురూపమాన జీవుని యొక్క స్వరూపమునకు అనురూపమైన శేషత్వపూర్వకమాహ శేషత్వ జ్ఞానంతో ప్రపన్నులు అంటే మళ్ళా తేడా. ప్రపన్నులు అనగానే చాలా మంది ఉంటారు. ఎవడు ప్రపన్నులు గారు? ఏవో కోరికలు కోరుకునే వాళ్ళందరూ ప్రపత్తి అనేక ఫలములకు సాధారణమైన ఉపాయం అండి. ఐశ్వర్యం అక్షరగజం అన్నట్లుగా కైవల్యం కావాలన్నా, యహలోక ఐశ్వర్యం కావాలన్నా, స్వర్గాది పరలోకముల సంపదలు కావాలన్నా ప్రపత్తి చేయడం వల్ల సిద్ధిస్తాయి. వైకుంఠాన్ని ఇచ్చేది వీటిని ఇవ్వలేదా? కనుక ప్రపత్తి చేసిన వాళ్ళందరూ ఈ జ్ఞానంతో పరమాత్మ కోసం పరమాత్మను పెట్టేవాళ్ళు కాదు కదండి. అమ్మవారి కోసం అమ్మవారిని పెట్టేవాళ్ళ కాదుగా. అమ్మవారిని సంపదలు కోరుకుంటున్నామండి. ఇస్తే మళ్ళీ ఆ సంపదతో అమ్మవారికే జవహరి చేయిస్తామా? మన ఇంట్లో మనకు కూడా నగలు నట్రా కొనుక్కుంటామా? అసలు మన కోసం కొనుక్కోవడానికి ఆవిడ కోసం కాదుగా. కనుక ప్రపన్నులు అయినంత మాత్రం చేత గొప్పతనం లేదు. మరి దాసయితి దాసుడనైన ప్రపన్నుల్ని, దాసత్వం అంటే శేషత్వమును స్వరూపముగా కలిగిన అదే స్వరూప అనురూపమాన స్వరూపమునకు అనురూపమైన శేషత్వ జ్ఞానమును కలిగిన ప్రపన్నుణ్ణి నేను. కనుక శేషత్వపూర్వకమాహ ప్రపన్న నానేన్ ఎన్గిరార్ ప్రపన్నయితి ప్రపన్నుడిని అని ఎన్నుకొండు. ఎంచేత అమ్మ నిన్ను ప్రపత్తి చేసిన తర్వాత నిన్ను స్తోత్రం చేయాలనే కోరిక తీరకపోవడం అనేది ఉంటుందా? ఉండదు. నిన్ను ప్రపత్తి చేయక్కర్లేదమ్మా. నిన్ను ప్రక్కన పెట్టుకుని పరమాత్మని ప్రపత్తి చేస్తేనే వాడు కోరికలు తీరుతున్నాయి. ఈవిడితోటి మాట్లాడరు, కానీ ఈవిడ పక్కన ఉంటుంది. పరమాత్మని పట్టుకుంటే కోరికలు తీరుతున్నాయా లేదా? లోకంలో తీరుతున్నాయి కదా. అంటే పురుషకార సన్నిధి మహాత్మ్యం. ఇవాడు సన్నిధి ఇయ్యాలే, అదే గొప్పది మాట. పిళ్ళైలోకాచార్యుల వారి యొక్క సూక్తండి. ఇవాడు సన్నిధి ఇయ్యాలే కాకం తలబెత్తదు, అదిల్లామయాలే రావణన్ ముడిందా. ప్రపత్తి అంటే అర్థం ఏమిటి చెప్పండి? అసలు ప్రపత్తి అంటే తన సర్వ ప్రయత్నములను మాని పరమాత్మ సన్నిధి యందు ఉండుట. ఇదిగా ప్రపత్తి అంటే. ఇది కాకత్తుக்கும் రావణనుக்கும் ఒక్కుం. రావణాసురుడికి కాకాసురుడికి ఇద్దరికీ ఉంది. కాకాసురుడు కళ్ళు తిరిగి ఓపిక లేక రామచంద్రుని సన్నిధిలో పడిపోయాడు. ఇంకేం పరిగెత్తడానికి ఓపిక లేదు, ఏం చేయడానికి ఓపిక లేదు, పడిపోయి ఉన్నాడు. అంటే రామ సన్నిధి కాకి ఉంది. రావణాసురుడికి కూడా ఒకనాటి యుద్ధంలో వాడి చేతిలో ఆయుధాలు అన్ని రామచంద్ర స్వామి పడగొట్టేసిన తర్వాత నిరుత్తరుడై వెనుమోహం వేసుకుని అలా నిలబడిపోయి ఉన్నాడు యుద్ధంలో రామచంద్రుని ఎదురు. వాడికి రామ సన్నిధి ఉంది. కనుక రామ సన్నిధిలో నిర్వ్యాపారముగా నుండుట ఇది కాకాసురుడికి ఉంది, రావణాసురుడికి ఉంది. కానీ కాకి కాపాడబడింది, రావణుడు కాపాడబడలేదు. ఏమిటి కారణం అంటే కాకి ఇవాడు సన్నిధి ఇయ్యాలే. ప్రక్కన అంబ ఉంది గనక ఆవిడేమండి కాపాడండి. రామాయణం అంటే అది కావ్యం అండి. కావ్య ప్రక్రియలో చెప్తాడు ఆయన. ఏం చెప్పినా కావ్య ప్రక్రియలో అంటే ఉన్నట్టు చెప్పేస్తే సరిపోదు. అది కేవలం ఇతిహాసం మాత్రమే అవుతుంది, కావ్యం అవుతుంది. కావ్యం అంటే చదివేటటువంటి వాడు, కొంచెం యోగ్యత కలిగినటువంటి పాఠకుడు చదివేటటువంటి వాడికి వాడి ఊహకి కొంత వదలాలి. వదిలితేనే కావ్యం అవుతుంది. లేకపోతే మామూలు మన డైరీ చదువుకున్నట్టే ఉంటుంది. కానీ కావ్యం అవుతుంది. ఉన్నదాన్ని అలా వర్ణించి చెప్పేస్తే అది కావ్యం. దాంట్లో ఒక ఊహకి వదిలేయాలి జాగా. అప్పుడే ఆనందం కలుగుతుంది. ఆ రాసిక్యం కలిగినటువంటి పాఠకుడికి చదువుతుంటే ఓ ఇందుచేతన ఇలా చెప్పడినా అని ఆనందం కలుగు. అది ఆది కావ్యం. కనుక ఓ మాట గంభీరంగా చెప్పేశాడు ఆయన. పథార్హమపి కాకుస్థ కృపయా పర్యపాలయత్. చంపబడదగినటువంటి వాడే అయినప్పటికీ వానిని కృపతో రామచంద్రుడు కాపాడెను అను. కృపతో అను. ఇది వాల్మీకి మహర్షి కావ్య ప్రక్రియలో చెప్పడం.
అంటే అర్థం ఏంటి? కృపయా అనే మాటకు రామాయణంలో మనకు అంతవరకే కనుక దీని వివరణ కావాలంటే పద్మపురాణంలోకి వెళ్ళాలి. వెడితే సుమారు కొంచెం తక్కువగా 60,000 శ్లోకాలు ఉంటుంది. ఇది 24,000 శ్లోకాలే రామాయణం. కనుక ఇందులో వాటిని అందులో వివరిస్తాడు పద్మపురాణంలో. అక్కడ ఈ ఘట్టంలో వర్ణించినప్పుడు ఏమైంది అంటే సీతమ్మ త్రాహీతి భర్తారమువాత దయయా విభుం, కాపాడండి కాపాడండి అని సీతమ్మ అంటే ఈయన కాపాడినాడు. ఇది రామాయణంలో కనబడదు, కానీ చరిత్రలో కనబడాలి కదండి. మరి ఇక్కడ లేని వృత్తాంతం అక్కడ చెప్పాడంటే ఎలా కుదురుతుందండి? ఇక్కడ ఉంది. దాన్ని ధ్వనిగా చెప్పేశాడు ఆయన. దయయా, కృపయా. కృప దయ అంటే అర్థం అమ్మవారండి. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామంలో దయాయై నమః ఉందా లేదా? అందుచేత అమ్మవారి పురుషకారముతో కాపాడెను అనే దానిని ధ్వని పూర్వకంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. వ్యాస భగవానుడు పద్మపురాణంలో వ్యక్తంగానే చెప్పేశాడు ఆయన. కనుక ఇది ఇవల్ సన్నిధియాలే కాకం తలపెట్టు, అది ఇల్లామయాలే రావణన్ ముడిల్ల, అది లేకపోవడం వల్ల రావణుడు మరణించినాడు. చరిత్ర చూస్తే ఒక్క బాణంతో తాటకని కొట్టి పడేశాడు రాముడు. అలా ఒక్క బాణంతో శూర్పణఖని కొట్టలేడా? అసలు కొట్టి పడేసి ఉంటే ఇంకా తలనొప్పే వచ్చేది కాదుగా రామచంద్రుడికి. శూర్పణఖ వల్ల కదా ఇంత అనర్థం వచ్చింది. ఎందుకు చేయలేదు ఆయన? అప్పటికి జాలి దయ ఏమీ తెలియని బ్రహ్మచారి రాముడు తాటకం చంపే సమయాన్ని. పెళ్లి కాలేదు, ఏం కాలేదు కదండి. పైపెచ్చు ఆ పక్కన గురువు గారు ఏమో చెయ్యి చంపు చంపు అనే గురువు గారు పక్కన కనుక చంపేశాడు. వీటితోటి సహవాసం చేసిన తర్వాత ఏమంటారు మన పూర్వాచార్యులు? అద్భుతమైన వాక్యం, అదుక్కు గురుకులవాసం పండినబడి. అమ్మవారి దగ్గర శిష్యరికం చేసి భగవంతుడు ఈ దయా కూడా నేర్చుకున్నట్టు ఆవిడ దగ్గర. కనుక అమ్మవారి సాహచర్యం వలన ఇప్పుడు జాలి కలిగింది కనుక సంహరించలేదు, ముగ్గుజీవులు మాత్రమే కోయించాడు కదండి ఆయన. కనుక ఇది అమ్మవారి సన్నిధి మహాత్మ్యం. ఆవిడ ఉండగా తల్లి ఎదుట పిల్లల్ని కొట్టడానికి తండ్రి కూడా సాహసించడు. కనుక ఈయన ఏం చేయడు. ఇది అమ్మవారి సన్నిధి మహాత్మ్యం. కనుక అమ్మవారిని పురుషకారంగా కలిగి పరమాత్మను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఉండే గొప్పతనమే వేరు. చెప్తున్నారు వీరు ఏమని? ప్రపన్న ఇరువురిని శ్రీశ్రీపతులు ఇరువురిని ప్రపత్తి చేసిన వాడిని, వారి కైంకర్యం కోసం ప్రపత్తి చేసిన వాడిని. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్తి సర్వసాధారణ వాక్యం, అందరికీ అదే మంత్రం. ఐశ్వర్యం కోరుకున్నా అదే మంత్రం, వైకుంఠం కోరుకున్నా అదే మంత్రం, ఏం కోరుకున్నా అదే మంత్రం. నారాయణుని పాదార విందములే, అమ్మతో కూడిన స్వామి పాదార విందములే నాకు ఉపాయము. తర్వాత అసలు విశేషం అంతా ఉత్తర వాక్యంలో ఉంది. ఆయన కైంకర్యం చేయుట కొరకే కదండి ఏం కోరుకున్నా, ఇది కదా ప్రధానం. కనుక మేము అందుకోసమని ప్రపన్నులం అయిన వాళ్ళం. దాస ఇది ప్రపన్న ఇది చ అనడంలో ప్రపన్న అని వాళ్ళ దాస అని దాస్యం కోసం ప్రపత్తి అనమాట, దాస్యార్థ ప్రపత్తి అనమాట. అలాంటి వాటిని కనుక మిగతా వాళ్ళ కంటే అందరూ కంటే తేడా ఉంటుంది కదండి, అదే సాధిస్తున్నాం. శేషత్వ పూర్వకమాహ ప్రపన్న నానేన్ ఎన్గిరా ప్రపన్న ఇది చ స్తోష్యామ్యహం నిర్భయ. భయం లేని వాడినై ఏమంటే తప్పు అనే భయం పోయి స్తోష్యామి నేను స్తోత్రము చేస్తున్నాను చేయబోతున్నాను అన్నారు. సమయం అది నాదే నిర్భయనాయకొండు. అంచేది ఇంక భయం ఉందండి. తల్లి దగ్గర భయం, తండ్రి దగ్గర ఉంటే భయపడతాడేమో కానీ భయం ఉండదు కనుక నిర్భయనాయకొండు స్తోత్రం పండుహిరే స్తోత్రం చేయుచున్నాను ఎన్గిరా స్తోత్రం ఆహిరది. స్తోత్రం చేస్తున్నానంటే స్తోష్యామి. స్తోత్రం చేయడం అంటే స్తోత్రం అంటే ఏమిటి? స్తోత్రం అంటే రెండు రకాలని చెప్పుకున్నాం కదండి. స్తోత్రం నామ కిమావనంతి కవయో యజ్ఞదీయాన్ గుణాన్
అన్యత్ర త్వసతోధిరోప్య పణితిః సా తర్హి వంధ్యా త్వయి సమ్యక్ సత్యగుణాభివర్ణనమధో బ్రూయుః కథం తాదృశీ వాక్ వాచస్పతినాభిషక్య రచనా త్వత్సద్గుణార్ణోనిధౌ. శ్రీస్తవంలోని శ్లోకం. ఏమంటున్నారు? స్తోత్రం అంటే ఏమిటి? అన్యత్ర త్వసతోధిరోప్య ఫణితిః, ఇక్కడ లేని వాటిని మరొక చోటు నుంచి అరువు తీసుకొని వచ్చి వర్ణించుట అన్నమాట. ఏదాతృత్వమో మరొకటో మరొకటో మరొకటో, చంద్రునంతా ఇంద్రునంతా కర్ణునంతా శిబియంతా బరియం, ఇలా ఒకటి. సమ్యక్ సత్యగుణాభివర్ణనం రెండవది. రెండు పద్ధతులు. ఒకటి వీడి దగ్గర లేకపోతే పైన తీసుకొచ్చి చెప్పు. మరొకటి వీడి దగ్గర గుణాలు ఉంటే గుణాలు వర్ణించడం, ఉన్న గుణములను వర్ణించుట, సమ్యక్ సత్యగుణాభివర్ణనం అని. ఇప్పుడు అమ్మవారిని స్తోత్రం చేస్తే ఎక్కడి నుంచో గుణాలు పట్టుకొచ్చి ఇక్కడ ఆరోపించి స్తోత్రం చేయాల్సిన అవసరం లేదు. ఎంచేత ఈవిడి దగ్గర నుంచి ముష్టెత్తుకుని పట్టుకెళ్ళినటువంటివే మిగతా వాళ్ళకు ఉండేటటువంటి గుణాలన్నీ కూడా. ఇక్కడ కటాక్ష అవలయ సంవరణ కలుగుతుందండి. ఎవళ్ళో ఎందుకండి? పరమాత్మ సంగతే చూసుకుంటే అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదభూత్ అమీయత్ర ద్విత్రాః సజ శతమఖాదిస్తదధరాత్. ఏమంటారు? ఒక ఆయన కష్టపడి చెమటోడ్చి సముద్రం అంతా చిలికాడు కదండి. ఎందుకు చిలికాడు? ఆయన తెలివి తక్కువ కూడా. దేవతల కోసం దానవుల కోసం చిలికాడు. అమదులింబరం పెన్నముదు అంట. వాళ్ళ అమ్మగారు అనే అమృతం లక్ష్మీదేవి కోసం అని ఈయన చిలికాడండి సముద్రాన్ని. కనుక పాపం ఆవిడ గమనించింది, తెలుసు, చూచిన చూపులోనే తెలిసిపోతుంది ఆవిడికి. వీళ్ళందరూ నామమాత్ర అవశిష్టులండి, వీళ్ళు కాదు అసలు వాడు ఈయన, చిలికినటువంటి వాడు ఈయన అనుకుని కటాక్షించిందండి. ఒక ఆయనను అదే పనిగా చూచేటప్పటికీ ఆయన పరమాత్మ అయిపోయి కూర్చున్నాడు శ్రీమన్నారాయణుడు. మరొకడు కూడా ప్రార్థించారు. వాళ్ళని ఒక 4-5 సార్లు చూసింది. ఆ చూడటంలో హెచ్చు తగ్గుల వలన ఒక ఆయన బ్రహ్మదేవుడైపోయాడు, మరొక ఆయన మరొకడయ్యాడు. అలా వాళ్ళకి ఆ తారతమ్యం వలన, ఐశ్వర్యంలో తారతమ్యంతో ఆయా పదవులను పొందారు. అదే పనిగా ఒక ఆయన చూడటం వల్ల ఆయన పరమాత్మ అయిపోయాడు. అంటే లక్ష్మీ కటాక్షం. ఆ కటాక్షం వలన కదా ఇంతమందికి ఇన్ని కలుగుతాయి. మరి ఇంకా ఎవరితోటి పోల్చి ఆవిడ వర్ణిస్తామండి అమ్మవారిని? ఎవరితోటి వర్ణించినా తక్కువ చేయడమే అవుతుంది కదా. అవసరం లేదు. ఇవిలో లేని ఇంకో చోటు ఉంటాయి కదండి. కనుక అన్యత్ర త్వసతోధిరోప్యాన్ని లేకపోతే మరొకటి తీసుకొచ్చి చెప్పడం అనేది అవసరం లేదు. ఉన్న గుణములనే వర్ణించాలి. ఉన్న గుణాలైనా పూర్తిగా వర్ణించగలరా ఎవరైనా? అమ్మవారి వైభవాన్ని పూర్తిగా వర్ణించలేరు. ఆ వర్ణించలేమని మానేస్తామండి? మానేయం. ఎందుకు మానేయమంటే మన వాక్కు సార్థకం కావాలంటే ఎంతవరకు మనం స్తోత్రం చేయగలమో అంతవరకు అమ్మవారిని స్తోత్రం చేయడం వల్ల మన వాక్కు పునీతం అవుతుంది. గనక మన వాక్కు శుద్ధి కావడం కోసం తప్ప ఆవిడికేదో లేని గొప్పతనాన్ని మన వాక్కులతో కలిగించగలుగుతామని కాదు. మరి వాక్కు ఉన్నందుకు ప్రయోజనమే పరమాత్మను స్తోత్రము చేయడం. కీర్తయకేశం ఏవో ఇత్యాదులు అని చెప్తారు కదండి. కనుక సాజిక్వ యా హరిం స్తౌతి, 4 ఉంది కనుక స్తోత్రం చేయాలి పరమాత్మని, యోగ్యమైనటువంటి వాళ్ళని. కనుక స్తోత్రం చేస్తున్నారు. అందుచేత అమ్మవారి స్తోత్రం అంటే సాధారణంగా లోకంలో లేని గొప్పతనాన్ని పట్టుకొచ్చి వర్ణించడం అవుతుంది. అమ్మవారి విషయంలో అవసరం లేదు. ఉన్నదానిలో మన బుద్ధి గ్రహించినంత వరకు చెప్తే చాలు. ఎవడు మాత్రం చెప్పగలడు పరిపూర్ణంగా? ఎవరు చెప్పలేరు. తెలివైన వాడైనా అంతే, తెలివి తక్కువ వాడైనా. యది మే సహస్రవదనాది వైభవం నిజమర్పయేత్ సగిల రంగచంద్రమాః అథ శేషవన్మమత తద్వదేవ స్తుతిశక్త్యభావ విభవే విభాగిత. భగవద్వైభవాన్ని చెప్పడానికి ప్రారంభిస్తే
ఒకవేళ ఆదిశేషుడిలాగా నీకు కూడా 1000 నోళ్ళు ఇచ్చేసానయ్యా చెప్పు అని భగవంతుడు ఇచ్చేసాడు అనుకోండి, స్తోత్రం చేయడానికి చేస్తాను. ఎలా చేస్తావు? ఆదిశేషుడిలాగే. ఆదిశేషుడు ఎలా స్తోత్రం చేస్తాడండి? ఆయనైనా నోరు నొప్పి పుట్టేదాకా స్తోత్రం చేసి 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 అమ్మా నీ వైభవమే ఇంకా మిగిలిపోయింది, ఇంకా స్తోత్రం చేయడం నా వల్ల కాదని ఎప్పుడో ఒకప్పుడు అనాల్సిందే. ఆయన 1 గంట తర్వాత అంటాడు, నేను 1 గంట ముందు అంటాను, అంతే తేడా. ఎవళ్ళమైనా స్తుతి శక్తి అభావ విభవేపి భాగిత. 10th క్లాస్ పరీక్షలు రాశారండి, ఒకడికి 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడండి, ఒకడు 5 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడండి. ఇద్దరు ఫెయిల్ అయిన వాళ్ళే. వాడేం మనకంటే గొప్పవాడు కాదు, వాడికి 20 మార్కులు వచ్చినా 30 మార్కులు వచ్చినా వాడు ఫెయిల్ అంటే మనం ఫెయిల్ అయినట్టే. అలాగా బ్రహ్మదేవుడైనా ఎవళ్ళైనా ఆదిశేషుడైనా వైభవాన్ని చెప్పడంలో కొంతవడికి ఇంకా నా వల్ల కాదు అనాల్సిందే, మనమైనా అనాల్సిందే. కనుక ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు స్తోత్రం చేసి మన వాక్కుని పునీతం చేసుకోవడం, మన జన్మని సార్థకం చేసుకోవడమే తప్ప అమ్మవారి వైభవాన్ని పునీతంగా చెప్పగలగడం అనేది లేదు కదండి. కనుక అదే సాధిస్తున్నారు. ఏమని? స్తోత్రం ఆహిరదు. అమ్మవారిని స్తోత్రం చేయడం అంటే అయిపోయిందండి. చెప్పుకుంటాం నాన్న. రండి నష్టజలు. అలా అంటే పాడైపోతుంది, ఇంకా ఆడడానికి పనికిరాదు. అక్కర్లేదండి, ఆ అమ్మాయికి అది ఇది ఆ అమ్మాయికి పెద్ద కుక్కర్ బెడ్ పెట్టినైతే కాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసన భూయాశ్చ శ్రీమంగళం. వెంకటాద్రిదురంతరస్య నుంచి సంతలూరి కులవాడి పూర్ణచంద్రం శిక్షాకృష్ణ గురువై అమ్మా మీ ప్రశ్న ఏమైనా ఉందా? దాసోహం అడిగాను. నిన్నటి క్లాస్ లో మన స్వామివారు శ్రీరిచ్చే వచనామతే అన్న దగ్గర శ్రీ నాయనారాచాన్ పిల్లయ్య స్వామివారి నరేషన్ ని సాయించారు, అది చెప్పాలి. నిన్నటి క్లాస్ లో అండి శ్రీ రిచ్చే వచనామతే అన్న దగ్గర మన స్వామివారు స్పెసిఫిక్ గా శ్రీ నాయనారాచాన్ పిల్లయ్య స్వామివారి వర్షన్, వారి నరేషన్ ని సాయించారు అక్కడ, అది చెప్పాలి.
అంటే అమ్మవారికి అందరి చేత ఆశ్రయింపబడే గొప్పతనం కలగడానికి కారణం అని మన స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మధుసూదన్ అంకుల్ మీరే రేస్ చేస్తారో నాకు అలా చెప్పండి, మీరే చెప్పండి సమాధానం. అడిగాను. శ్రీ సేవాయం అంటూ ఇక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయని మన స్వామివారు సాయిస్తూ, శ్రీయతే అంటే ఆశ్రయింపబడినది, శ్రేయతే అంటే ఆశ్రయించున్నది అని చెప్తూ, అందరి చేత ఆశ్రయింపబడే గొప్పతనం కలగడానికి కారణం స్వామిని అమ్మవారు ఆశ్రయించడం వలనే, ఆయన వక్షస్థలంలో ఉండి అంటే నిత్య నివాసం చేస్తూ స్వామి వక్షస్థలంలో పురుషకారం చేయడం వలనే అందరి చేత ఆశ్రయింపబడతారు అమ్మవారు అని స్వామివారు సాయించారండి. చెప్పండి. పోల్ క్వశ్చన్ ఉందండి పంపించారట. అమ్మ, ఇవాల్టి క్వశ్చన్, భగవాన్ అనే పదంలో ఎన్ని గుణాలు ఉన్నాయి అని. ఆప్షన్స్ 8, 12, 3, 6. ఒకసారి తెలుగులో కూడా చెప్పండి. ఆప్షన్స్ 8, 12, 3, 6. క్వశ్చన్, భగవాన్ అనే పదంలో ఎన్ని కళ్యాణ గుణములు చెప్పబడ్డాయి అని. ఏంటది? ఇలాగే కదా టీవీని కొట్టారు మీరు, ఏమైపోయింది? ఉండడానికి సామర్థ్యం లేదండి. అడియన్ 76% అడియన్. అంటే ఎంత పర్సెంట్? 76% అడియన్. 76. అదే 100% కదా. బాగుంది. ఒకవేళ ఈ జూమ్ లో మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా జూమ్ లో ఉంటే రేపు 25వ తేదీని స్వామివారి యొక్క తిరునక్షత్రం కనుక రాగలిగిన వాళ్ళందరూ కూడా ఆ రోజున మన సనత్ నగర్ లోని విజయ గ్రాండియర్ లో ఇక్కడ జరుగుతుంది. మనం ఉన్న తిరుమల సన్నిధానంలోనే జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా మన వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం ఆరంభం. ಆಚಾರ್ಯ ದಿವ್ಯ ತಿರುಳುಗಳೇ ಶರಣು.